అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యమూత్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినో భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. హనుమంతుడు తన శక్తి మొత్తాన్ని పరీక్షించుకుంటూ మహేంద్ర పర్వతం మీద అటు ఇటు కాసేపు తిరిగాడు. కాళ్లతో చేతులతో పర్వతాన్ని కంపింపచేశాడు. దానితో అడుగునున్నటువంటి పాములు కూడా ఆ బాధకి తట్టుకోలేక పర్వతం కదిలిపోతున్నప్పుడు పుట్టలు కదిలిపోయి వాటి మీద బండరాళ్ళు పడి రాళ్ల మధ్యలో వాటి దేహాలు నలిగి ఆ బాధతో భయంకరమైన విషాన్ని వెదజల్లుతూ హోక్కు హోక్కు అని శబ్దం చేస్తూ చరచర బండరాళ్ళని కాటువేశాయి. ఆ రాళ్ళన్నీ పెటిల్లుమని పగిలిపోయాయి, మంటలతో నిండిపోయాయి. అక్కడ రకరకాల ఔషధాలు ఉన్నాయి. ఎటువంటి భయంకరమైన విషాన్నైనా ఉపశమింపచేసే ఔషధాలు కూడా ఇప్పుడు ఈ పాములు తీవ్ర క్రోధంతో కాటు వేస్తూ ఉంటే ఆ క్రోధానికి అవి కూడా విరుగుడు అవ్వలేకపోయాయి అన్నమాట. విషాన్ని విరుగుడు చేసే మూలికలు కూడా ఈ విషాన్ని ఏం చేయలేక మూలికలు కూడా కాలిపోవడం మొదలుపెట్టాయి. ఈలోపు మొత్తం కొండంతా ఈయన పాదాల తాకిడికి కదిలిపోయి ఏదో భూకంపం వచ్చిందేమో, కొండ పగిలిపోతుందేమో అని అనుమానం వచ్చింది ఆ కొండ మీద ఉన్నటువంటి విద్యాధరులకి. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, కొంతమంది విద్యాధరులు దేవజాతి వాళ్ళు సరదా కోసం తమ భార్యలతో వచ్చి కొండ గుహలలో విహరిస్తున్నారు. వాళ్ళందరితో పాటు పానపాత్రలు ఉన్నాయి, మద్యపాత్రలు, రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, బంగారపు గిన్నెలు ఉన్నాయి, కరకాలు ఉన్నాయి, అంటే కమండలాలు ఉన్నాయి, గిన్నెలు.
ఈ చెంబులు తపేలాలు ఇవన్నీ పుచ్చుకుని సరదాగా కూర్చుని విస్తరాకులు వేసుకుని శుభ్రంగా తిందామనుకున్న సమయానికి ఈ కొండ మొత్తం కదిలిపోయేసరికి వాళ్ళ కంగారు వచ్చి భిద్యతే యంగిరిర్భూతై ఇతి మత్వా తపస్వినః త్రస్తాః విద్యాధరాస్తస్మాదుత్పేతుః స్త్రీగణైః సహ. హఠాత్తుగా కొండ పగిలిపోతోంది. ఎవరైనా దీని మీద ఫిరంగులు పేల్చారో లేక భూకంపం వచ్చిందో గాని కొండ మాత్రం ఢామ్ అనే శబ్దంతో కదిలిపోయి ముక్కలైపోతోంది. ఈ కొండ పగిలిపోతే ఇక్కడుంటే మనం చచ్చిపోతాం. ఎంత దేవతలమైనా ఈ కొండ నుంచి బయటపడడం కష్టం. ఇది పూర్తిగా పగిలిపోయేలోపు మనం ఎగిరిపోతే బాగుంటుందనుకుని భయపడి విద్యాధరులు, ఆ కొండ మీద తపస్సు చేస్తున్న మహర్షులు, విద్యాధర మహర్షులు అంటే విద్యాధరుల్లో కూడా ఋషులుగా తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అందరూ రివ్వున పైకి లేచిపోయారు. అందులో విద్యాధరులు తమ భార్యలతో కూడా వచ్చారేమో. వాళ్ళు ఉత్పేదు స్త్రీగణైస్సహ భార్యలతో కలిపి పైకి లేచిపోయారు. మళ్ళీ ఈ లేచేటప్పుడు మన భార్యల్ని పిల్లల్ని కింద వదిలితే తప్పు, పాపం. కుటుంబ బంధం కంటే గొప్ప బంధం ఏమున్నది? ఎంతటి వ్యక్తి అయినా భార్యని పిల్లల్ని విడిచిపెట్టకూడదని శాస్త్రం. ఒకసారి వివాహం అంటే అయ్యాక ఏదో కర్మగాలితే తప్ప ఓ మాదిరిగా భార్యను విడిచిపెట్టకూడదు, భార్య కూడా భర్తను విడిచిపెట్టకూడదు అని ధర్మశాస్త్ర నియమాలండి. అధర్మశాస్త్ర నియమాలు వేరే ఉంటాయి. అందుకని వీళ్ళంతా భార్యల్ని కూడా వెంట పెట్టుకుని పైకి లేచిపోయారు. ఆ లేచిపోయేటప్పుడు చెప్పానుగా, కూడా తెచ్చుకున్న బంగారపు గిన్నెలు, పెద్ద పెద్ద భోజన పాత్రలు, దబరా గిన్నెలు, పాన పాత్రలు ఇవన్నీ పట్టుకుని ఎగరడం కష్టం కనుక వదిలేశారు. కొంప కూలిపోతుంటే ఇవన్నీ సర్దుకుని బయటకు వస్తారా? పూర్తిగా ఇల్లు భగభగ కాలిపోతూ ఉంటే ప్రాణం రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప లోపల ఉన్న సామాన్లన్నీ చేరేసుకుందామని ఎవడో అనుకోడు. ఎందుకంటే అప్పటికే సామాను బయటికి తీసుకురావడానికి కావలసిన వ్యవస్థ దాటిపోయింది. అది దుర్వ్యవస్థ. అందుకని ఇప్పుడు ఈ కొండ మొత్తం పగిలిపోతే అడుగున కుంగిపోయి నశించిపోతామనే భయంతో సామాన్లన్నీ వదిలేసి, ఆహార పదార్థాలన్నీ వదిలేసి, ఎంత రుచిగా ఉంటే మాత్రం, పప్పు బాగుంటే మాత్రం, అందులో ఉప్పు బాగుంటే మాత్రం, గోంగూర బాగుంటే మాత్రం, దెబ్బకాయ బాగుంటే మాత్రం, ఈ దెబ్బల ముందు తట్టుకోవడానికి అవెందుకని అవన్నీ వదిలేసి అందరూ పైకి లేచిపోయారు. అందుకని ఏమైంది? పానభూమి గతం హిత్వా హైమమాసవ భాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్. తాగడం కోసం తెచ్చుకున్న అన్ని బంగార పాత్రలే. అందుకే అక్కడ ఏమన్నాడు? హిరణ్మయాన్, బంగారముతో తయారు చేయబడిన తాగుడు పాత్రలు వదిలేశారు. దాంతోపాటు భాజనం, కంచాలు కూడా వదిలేశారు. భోజనం చెయ్యడం కోసం ఉపయోగించే పదార్థాలని, వస్తువుల్ని భాజనము అంటాం. అంటే కంచం కానీ, గిన్నె కానీ, ఇటువంటివి ఏవైనా సరే, బంగారపు ఆకులు కానీ, బంగారంతో కూడా విస్తరాకులు చేయించుకు తినేవారు ఓపిక ఉన్నవాళ్ళు. పెద్ద పెద్ద ఆకులు చేయించుకు తినేవారు. ఉండాలి కానీ మనము తినచ్చు, వాళ్ళకు ఉంది కాబట్టి సరిపోయింది. అందుకని అన్ని బంగారంతో తయారు చేసిన ఈ కంచాలు, కొంచాలు ఇవన్నీ వదిలేశారు. ఆసవాలు అంటే మధ్యపాత్రలు వదిలేశారు. ఇంకా రకరకాల పాత్రలు, అర్హములైనవి, విలువైనవి అని అర్థం అన్నమాట. అమూల్యమైన పాత్రలన్నీ వదిలేశారు. కరకాంశ్చ అంటే చెంబులు కూడా వదిలేశారు. ఇలా అన్నీ వదిలేసి ఎవరికి వాళ్ళు రివ్వున పైకి లేచిపోయారు. పాపం వీళ్ళు ఈ తాగేటప్పుడు నంచుకోవడం కోసం కొన్ని పదార్థాలు తెచ్చుకున్నారు. అవి నాక్కునేవి కొన్ని, నవిలి తినేవి కొన్ని, ఇలాంటివి అనమాట. భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు, పానీయాలు అని 5 రకాలు. అందులో లేహ్యము అంటే ఏమిటనమాట? నాలిక మీద వేసుకుని నాక్కోవడానికి పనికొచ్చే ఈ పచ్చళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి పిండి వంటల్లో కూడా నాకే పిండి వంటలు ఉంటాయిలండి. బాగా పల్చగా ఉన్న పాయసం అయితే గడగడక్క నాక్కోవచ్చు. ఇలాంటి నాకుకోవడానికి పనికొచ్చే లేహ్యాలన్నీ వదిలేశారట. మందుల్లో కూడా చూసారా, లేహ్యాలు ఉంటాయి, మెత్తగా నూరి పెట్టుతారు. దాన్ని ఏం చేస్తాం? నాలిక మీద వేసి గటుక్కుని లాక్కుంటాం. ఇవన్నీ లేహ్యములు. లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్. వీళ్ళు ఈ లేహ్యాలు, ఈ భక్ష్యాలు, ఇంకా భోజ్యాలు, ఈ రకరకాల పదార్థాలు వదిలిపెట్టేశారు. మద్యాలు వదిలిపెట్టేశారు. మాంసాలు కూడా తెచ్చుకున్నారు. విద్యాధరులు బాగా మాంసప్రియులు. రాక్షసులు, యక్షులు, విద్యాధరులు ఈ ముగ్గురు బాగా మాంసం తింటారట. గంధర్వులు ఒకళ్ళు. ఒక్క దేవతలు మాత్రం పరమ సాత్వికులు. అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసంస్కార పదార్థాలు సేకరించరు. అందుకే వాళ్ళకి యజ్ఞానికి నేతితో వాడతాం.
ఈ యజ్ఞగుండంలో పూర్వకాలంలో అప్పుడు కొంతమంది మేక మాంసంతో యజ్ఞం చేసేవారు. ఎందుకంటే అది ఈ గంధర్వులకి, ఈ విద్యాధులకి, వీళ్ళకి అన్నమాట. అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకునే శాఖలు దేవతల్లో కూడా ఉన్నాయి. వీళ్ళు మంచి మంచి మాంసాలు తెచ్చుకుని చూస్తూ చూస్తూ మాంసం వదలలేరు. అక్కడుంటే మనమే మాంసం అయిపోతాం అనుకుని ఎగిరిపోయారు. ఇక వాళ్లతో పాటు కత్తులు తెచ్చుకున్నారు, చర్మములు డాలు తెచ్చుకున్నారు. ఎప్పుడు యుద్ధం చేయాలంటే కత్తితో పాటు డాలు కూడా ఉండాలి. అవతలవాడు కొట్టగానే ఆ డాలుతో తనను తాను కాపాడుకోవడానికి. ఆ డాలు ఎద్దు చర్మంతో ఇంకా రకరకాలైనటువంటి దున్నపోతు చర్మాలతోటి చేయబడ్డాయి. ఆ డాళ్ళు కూడా అక్కడే వదిలేశారు. ఆ ఖడ్గాంశ్చ కనకత్సరును, అవి కూడా అటండి బంగారపు కత్తులే. వర ఉంటుంది, కత్తి పెట్టుకోవడానికి ఒక వర, ఆ వర కూడా బంగారమే. ఇవన్నీ వదిలేసిపోయారు వాళ్ళు. ఒక ఆయన ఈ సుందరకాండ చెప్పినప్పుడు ఒకసారి పరిగెత్తుకొచ్చాడు ఆకరణ. గురువుగారోయ్ అన్నాడు. కొంతమంది అంతే హఠాత్తుగా వెనకను తరుస్తారు, గుండె పేలిపోయేటట్టు, ఏదో కొంప ములిగిపోయినట్టుగా. ఏమిటన్నాను, నాకు చిన్న సందేహం అండి అన్నాడు. ఏమిటి? ఆ ఆకాశంలోకి ఎగిరిపోయినప్పుడు ఈ కత్తులు వరలు అన్నీ వదిలేశారుగా, అవన్నీ అక్కడే ఉంటాయా అండి అన్నాడు. అక్కడే ఉంటాయి నాయనా, కానీ ఆ భూకంపంలో అడుక్కు వెళ్ళాయి, నువ్వు అవి తీసుకొచ్చేలోపు నువ్వు వెళ్ళిపోతావు, జాగ్రత్త. మాయిదారిది ఇంత ఉపన్యాసం విని వీడికి ఆ బంగారం మీదే దృష్టి తప్ప ఇంకా మిగతా హనుమంతుడి మీద దృష్టి ఉండదు. చెప్పాగా, ఒక్కొక్కడు పనిమంతుడు, ఒక్కొక్కడు హనుమంతుడు, ఎవడి పని వాడిది. కృతకంఠ గుణాక్షేపాహ రక్త మాల్యానులేపనాహ రక్తాక్షాహ పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. ఇంకా వీళ్ళు ఏం చేశారు, మెడ నిండా హారాలున్నాయి, ఒళ్ళంతా రక్తగంధం పూసుకున్నారు, ఎర్రని దండలు వేసుకున్నారు. వాళ్ళు కూడా తాగి ఉన్న కారణం చేత సహజంగానే విద్యాధరుల కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్రగా ఉన్న కళ్ళు మద్యపానం వల్ల మరింత ఎరుపెక్కాయి. ఆ ఎర్రని కళ్ళతో వాళ్ళు పైకి లేచిపోయారు. అంటే ఆ మైకంలో వాళ్ళకు ఒక అనుమానం వచ్చిందిట, మనం పైకి లేచిపోతున్నాం, మన కళ్ళు ఎరుపెక్కుతున్నాయి, తాగడం వల్ల కొండ కదిలినట్టు అనిపిస్తోందా, నిజంగా కొండ కదులుతోందా? ఈ మాయిదారి మద్యపానంలో ఏముంటుందో తెలియదు, కానీ ఆ తాగిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదుట. మరి అంటే అనుభవం ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం తర్వాత మనం. ఏమో ఎవరికి అనుభవం ఉంటుందో ఏం తెలుస్తుంది అని చేత వాళ్ళని అడగాలి. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఇవన్నీ అయ్యాక ఓసారి ఒక పరమభక్తుడు వచ్చాడు. ఏం రాశారండి గురువు గారు, వాల్మీకి అన్నాడు. అవన్నీ మాకు అనుభవం అండి అన్నాడు ఆయన. ఆయన ఎక్సైజ్లో పనిచేసేట్లేండి, తర్వాత చెప్పాడు ఆయన. కాబట్టి మహానుభావుల ద్వారా తెలుస్తూ ఉంటాయన్నమాట. ఈ ఇరుపెక్కిన కళ్ళతో కొండ నిజముగా కదులుతున్నదా, పగులుతున్నదా, లేక మనకేమైనా పానం వల్ల మైకం వచ్చి కదులుతున్నట్టు అనిపిస్తోందా, ఏం జరుగుతుందో, ఎందుకైనా మంచిదని ఎగిరిపోయారు వాళ్ళు. ఇంకా వీళ్ళ స్త్రీలంతా మెడ నిండా హారాలు, కాళ్ళకేమో నూపురాలు, భుజాలకి భుజకీర్తులు ఇవన్నీ ధరించి వీళ్లతో పాటు వాళ్ళు పైకి వెళ్ళారు. వీళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగింది. భర్తలు హఠాత్తుగా పైకి లేచిపోతున్నారు, లేచిపోవడానికి గల కారణం కొండ పగిలిపోతుందని అనిపించడం, కానీ కొండ నిజంగా పగులుతోందో లేదో మనకీ తెలియటం లేదు, ఊగిపోతోంది మాత్రం. ఎందుకైనా మంచిది, ఇంత పెద్ద కొండ, ఇంత భయంకరమైన కొండ హఠాత్తుగా ఎందుకు ఊగుతున్నది అని అనుమానం వచ్చింది. అందుకే ఆడవాళ్ళు కూడా భర్తలతో కలిసి పైకి వెళ్ళి ఏం జరుగుతోంది అని భర్తలను అడిగారు. అది తెలిస్తే మేమే చూద్దాం కదా, మాకు తెలియటం లేదన్నారు వాళ్ళు. ఈలోపు ఏం జరిగింది, అలా పైకంట ఎగిరాక వాళ్ళకి ఆ కొండ మీద ఒక మహా కళేబరం పెద్ద ఆకారం కనబడింది. హనుమంతుడు విజృంభించి శరీరం పెంచున్నాడు. ఆయన్ను చూచారట. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వేక్షాం చక్రుశ్చ పర్వతం. ఈ విద్యాధరులు వీళ్ళందరూ ఆకాశం నుంచి పైనుంచి చూచి, ఎవడి మహాకాయుడు, ఎక్కడ నుంచి వచ్చాడు, భూతమా, ప్రేతమా, బ్రహ్మరాక్షసుడా, ఆకారం చూస్తే వానరాకారం, ఇంతవరకు మనం ఇటువంటి భీకరాకారాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇతన్ని చూస్తే సంతోషము భయము రెండూ కలుగుతున్నాయి. సంత్రాసం సంతోషం, ఆ రూపాన్ని చూస్తే భయం, కానీ ఎందుకో ఆయన్ని చూడగానే కొంత భయం పోయి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మహాత్ముడు కాబట్టి. మహాత్ములు ఏ రూపంలో ఎంత భీకరంగా ఉన్నా సంతోషమే కలిగిస్తారు. హనుమంతుడు ఇప్పుడు రావణ లంకకి వెళ్ళడం కోసం అంత పెద్ద రూపం ధరించటం వల్లేమో కొద్ది భయం, కానీ ఆయనలో పవిత్రత ఉండడం వల్లేమో సంతోషం, రెండూ కలిగాయి. ఈలోపు పక్కనే కొంతమంది ఋషులు చేరారు. చారణులు,
సిద్ధులు ఋషులు వీళ్ళంతా హనుమంతుడి మీద పుష్పవర్షం కురిపిస్తూ వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారట ఆకాశంలో నిలబడి, ఆహా ఎంత అదృష్టం ఇవాళ హనుమంతుడిని చూశాం. ఏష పర్వత సంకాశ హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగ సముద్రం వరుణాలయం. వరుణదేవునికి నిలయమైన ఎంత పెద్ద సముద్రం. కొన్ని పాఠాంతరాల్లో మకరాలయం అని కూడా అన్నారు. సంస్కృతంలో నాగరలిపిలో పూర్వకాలంలో చౌకంబా ప్రెస్ వాళ్ళు వరుణాలయం అన్నారు. ఎందుకో తెలుగులోకి వచ్చాక మకరాలయం అయింది. మకరాలయం అంటే మొసళ్ళకి నిలయం అయినా సముద్రమే. వరుణాలయం, వరుణదేవుడు ఎలాగో సముద్రానికి అధిదేవత కాబట్టి ఆయనదైనా రెండు పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ మొత్తం మీద వరుణదేవుని నిలయమైన ఈ విపరీత సముద్రాన్ని దాటడం కోసం ఇంత కళేబరాన్ని పెంచి మహేంద్ర పర్వతం మీద నిలబడిన ఈ రీతిగా నిలబడిన ఈతడు మారుతి వాయుపుత్రుడు. ఈతడు పర్వతం లాంటి శరీరం పెంచాడు. హనుమంతుడని పిలుస్తారు ఇతన్ని. ఇంతటి వేగం కలిగిన వాడు, ఇంత చురుకుదనం కలిగిన వాడు, ఎంత బుద్ధిబలం కలిగిన వాడు ఈ చరాచర జగత్తులో మరొకడు ఎవ్వడూ దొరకడు. ఎంత సముద్రాన్ని అవలీలగా దాటడానికి సంసిద్ధుడయ్యాడు. ఇటువంటి మహాత్ముడిని మనం చూచాం. ఈ దృశ్యం భవిష్యత్తు వాళ్ళు ఎవరన్నా చూడగలరా? మనకు అదృష్టవశాత్తు కనిపించింది అని వాళ్ళు సంతోషంతో హనుమంతుడిని పదే పదే శ్లాఘించారు. ఇప్పుడేమంటున్నారు మరికొంతమంది, ఈయన నిజానికి ఇంత కళేబరం ధరించడు. రెండు కారణముల చేత ఇంత శరీరం ధరించాడు. ఒకటి రామార్థం, రాముడి భార్య సీతను వెతకడం కోసం రాముడి పని మీద బయలుదేరాడు గనక ఇంత శరీరం పెంచాడు. రెండోది వానరార్థంచ, వానరార్థం అంటే దాంట్లో మళ్ళీ రెండు అర్థాలు. ఒకటి వానరుడు సుగ్రీవుడు, కూడా ఉన్న వానరులు. అటు సుగ్రీవుడి మాట నిలబెట్టడానికి, ఇక్కడ తనతో వచ్చినటువంటి ఈ వానరులందరి కష్టం తొలగించి వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి, మొత్తం మీద ఇటు రాముడి పని ఇటు వానరుల పని రెండు పనులు నెరవేర్చడానికి ఇంత పెద్ద కష్టమైన పనికి పూనుకున్నాడు ఈయన. ఇది నిజంగా అంత తేలిగ్గా చెయ్యదగిన పనే? ఎవడన్నా 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని కేవల శరీరంతో దూకుతాడా? ఏ విమానంలోనో రావణాసురుడు ఎక్కి వెళ్ళాడంటే అర్థం ఉన్నది. రాక్షసులు బ్రహ్మవరాలతో ఎగిరారు. బ్రహ్మగారు ఇటు నుంచి అటు ఎగిరే శక్తి కొందరు రాక్షసులకు ఇచ్చాడు కాబట్టి. కానీ హనుమంతుడు అలా కాదే. ఆ వరాలేమీ లేకుండానే, విమానం లేకుండానే కేవలం తన శక్తితో రాముడిని నమ్ముకుని దూకుతున్నాడు కాబట్టి ఈయనే గొప్పవాడు. సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. అంత తేలికగా ఇక్కడి నుంచి అక్కడికి లంకానగరానికి వెళ్ళకూడదు, వెళ్ళలేరు. ఎందువల్ల? బ్రహ్మదేవుడు లంకానగరానికి ఒక్క రాక్షసులకి మాత్రమే ప్రవేశార్హత ఉన్నది, రావణుడు బతికున్నంతకాలం తక్కిన వాళ్ళెవరూ అంత తేలికగా వెళ్ళలేరు అని వరం ఇచ్చాడు. కాబట్టి బ్రహ్మవరం వల్ల ఒక మాదిరి వాడు అక్కడికి వెళ్ళలేడు. వెళ్ళాలంటే బ్రహ్మవరానికంటే గొప్ప వరాలు పొందినవాడు అయ్యి ఉండాలి. అది అంటే ఇందులో చెప్పకుండానే ఏమిటనమాట, మామూలు బ్రహ్మదేవుడు త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మగారిచ్చిన వరం వల్ల ప్రస్తుతం లంకకి ఎవరూ వెళ్ళలేరు. కానీ హనుమంతుడు వెడుతున్నాడు అంటే బ్రహ్మవరం కంటే గొప్ప వరం అతనికి ఉంది. ఏమిటా వరం? స్వయంగా రామనామమే. రామనామం చెయ్యడం బ్రహ్మవరం కంటే గొప్పది. అందుకని నిరంతరం రామ 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 అని తలుచుకోవాలి. రామనామం జపించేవాడి ముందు ఈ సృష్టిలో ఏ వ్యక్తి ఆగలేడు. అందుకే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు అగ్నిజ్వాలలలో కాల్చేయడానికి తోసేశాడు. వెంటనే నిప్పుల్లో పడగానే ప్రహ్లాదుడి శరీరం ఆ నిప్పు నీరైపోయింది. చక్కని చల్లని మంచినీరుగా మారిపోయింది. దాంతో హిరణ్యకశిపుడు కంగారు పడిపోయి, ఇదేమిటిది, భయంకరమైన అగ్నిజ్వాలలలో నిప్పు కొండంలో తోశాను ఈ ప్రహ్లాదుణ్ణి, నిప్పు కూడా నీరైపోయింది, నేను నిజంగా నిప్పులో తోశానా లేక భ్రమలో పడ్డానా అని కొంచెం దుఃఖించాడు కొడుకుని చంపలేక. అప్పుడు నువ్వెందుకు ఏడుస్తావు నాన్న, ఇదంతా రామనామ ప్రభావము అంటాడు ప్రహ్లాదుడు. విష్ణు పురాణంలో, ప్రహ్లాద చరిత్రలో చాలా అద్భుతం విష్ణు పురాణం కూడా. రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమగాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతేధునా. నాన్న, రామా రామా అని నిరంతరం జపించేవాడికి భయం ఎక్కడుంటుంది? రామనామం జపించేవాడికి భయము లేదు. నువ్వు చూచావు, నన్ను చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఇప్పుడు పెద్ద అగ్నిగుండాన్ని ఒకదాన్ని తయారు చేసి ఆ నిప్పుల కుండంలో నన్ను తోసావు. నిప్పు నీరయ్యింది. ఎందువల్ల?
ఇది రామనామ మహిమ. కాబట్టి రామనామం సకల తాపములను, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములను పిలువబడే 3 తాపములను తొలగిస్తుంది. అంటే తాపత్రయాన్ని తొలగించేది రామనామం. కాబట్టి రామనామం కంటే గొప్ప నామము లేదు అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది వాడికి. అయినా మూర్ఖుడు అనుకోండి వాడు. రామనామం యుగయుగములుగా ఎంతోమంది జపిస్తున్నారు. అప్పుడప్పుడు కొంతమందికి మళ్ళీ అనుమానం రావచ్చు, ఏమండోయ్ రాముడు త్రేతాయుగంలో ఉంటే కృతయుగంలో ఉన్న ప్రహ్లాదుడు రామ అని ఎలా అన్నాడు అని. రాముడు పుట్టని క్రితం రాముడికి రామనామాలు లేదేటి? విష్ణుమూర్తికి సహస్రనామంలో ఎప్పుడూ ఉంది రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ. ఈ విష్ణు సహస్రనామం వేదకాలం నాటిది. దానినే భీష్ముడు ధర్మరాజుకి ఆనుశాసనిక పర్వంలో చెప్పాడు. యుగ యుగాలుగా శ్రీ మహావిష్ణువుకి రామనామం ఉన్నది. రామనామం రాముడు పుట్టని క్రితం కూడా ఉంది. రాముడికి కూడా ఆ విష్ణువు యొక్క పేరునే పెట్టారు. ఉదాహరణకి చెప్పమంటారా మీరు? పరశురాముడు కృతయుగంలో పుట్టాడు. ఆయన అసలు పేరు రామః. రాముడు చేతిలో గండ్రగొడ్డలుంటుంది కాబట్టి పరశురాముడు అన్నారు తప్ప అసలు పేరు రాముడే. కాబట్టి రాముడి కంటే ముందు పుట్టిన పరశురాముడికి కూడా రాముడు లేదు మరి కృతయుగంలో. కాబట్టి తరతరములుగా ఎంతోమంది రామశబ్దంతో సుప్రసిద్ధులయ్యారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన నామాలలో రామనామం చాలా ఇష్టం అన్నమాట. ఆ నామాన్ని దశరథుడు తన కొడుకు అందగాడు గనక వశిష్ఠాదుల సలహా మీద పెట్టాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు సర్వకాల సర్వావస్థల్లో రాముడే. వసుదేవుడికి కొడుకుగా పుట్టని క్రితం కూడా వాసుదేవుడే. వాసుదేవనామం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎప్పుడో ధ్రువుడు చదివాడు కదా. ధ్రువుడు ఎప్పటివాడు? స్వయంభువ మనువు వంశం, అంటే మొదటి మనువు. కానీ కృష్ణుడు ద్వాపరయుగంలో ఉన్నాడు. వసుదేవుడికి కొడుకుగా పుట్టాడు కాబట్టి వాసుదేవుడు అంటారండి. అంటే మరి ధ్రువుడి కాలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఎలా చేశాడు? కాబట్టి ఈ నామములన్నీ శ్రీహరికి ఎప్పుడూ ఉన్నాయి. ఆ నామములను మళ్ళీ ఆయన అవతారములలో సేకరించాడు. అందుచేత ఇటువంటి అనుమానాలకు ఇక మనం తావివ్వకూడదు. ఇవి భ్రమలన్నమాట. కొన్ని ఎలా ఉంటాయంటే ధర్మ సందేహాలు మీకోసం తప్పక తీర్చాలి. ఈ మధ్యన చాలామందికి అనుమానం వస్తున్నది. ధర్మశాస్త్రం చాలా సులభమైనది అనిపిస్తుంది, కానీ ఎంత సులభమో అంత కష్టం. ఆ అజ్ఞానంలో పడకూడదు. ఉదాహరణకి ఆవుని పూజించండి, ఆవు చాలా గొప్పది అన్నాం. అంటే అర్థం మిగతా జంతువులు చంపేయమనే, వాటిని పూజించొద్దనే. ఆవుని పూజించి గేదెని పూజించొద్దని చెప్పలా. 4 కాళ్ళు కలిగిన వాళ్లల్లో గోవు కంటే గొప్పది లేదు, అందుకని గోవుని పూజించు. మహాభారతం ఆనుశాసనిక పర్వంలో ఏమన్నాడు? నలుగాలివాన గోవు కంటే మేలు కలదే. 4 కాళ్ళు కలిగిన జంతువులలో అన్నిటికంటే గోవు ముఖ్యమైనది. కాబట్టి గోవుని పూజించు. గోవుని పూజిస్తున్నామని గేదెని చంపేయకు, అది ఇంకా పాపం. ఈ సృష్టిలో కుక్క నక్క అని తేడా లేకుండా ప్రతి ప్రాణిని పూజించాలి. సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శన. భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా ఏమన్నాడు? కుక్క మాంసం తినేవాడిని అందరినీ సమానంగా చూసేవాడు నిజమైన పండితులంటే వాళ్ళు. అంతేగాని ఒకరిని పూజించి తక్కిన వాళ్ళని తిరస్కరించకూడదు. అందువల్ల ఆవుల్ని పూజిస్తున్నాడు, అందులో జెర్సీ ఆవుని పూజించకూడదని చెప్పలా. ఆవుల్లో వాటికి ప్రాధాన్యం, మిగతా వాటికి వీటిని వదిలేయమని కాదు. ఇక మీదట ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే పురాణం వినడం వల్ల వచ్చే లాభం అదే. పిల్లిని కూడా ద్వేషించద్దు, అనవసరంగా నెత్తి మీద పెట్టుకోకండి, కానీ వాటిని కూడా పూజించండి. ప్రతి ప్రాణిలోను చండాలోస్తు సతుద్విదోస్తు గురురిత్యేష మనీషా మమ. చండాలుడైన బ్రాహ్మణుడైన వాడిలో బ్రహ్మజ్ఞానం ఉంటే వాడే నా గురువు అని శంకరాచార్యులు వారు రాసిన కారణం అదే. కుక్కకి రోజు బొట్టు పెట్టి పూజించేవారండి. చంద్రశేఖర యతీంద్రుల వారు, మన కంచికామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడు ఆయన. కుక్కలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఆయనే రాముడు అన్నాడు ఆయన. తులసీదాస్ కథ అదే మనకి తర్వాత వస్తుంది చివరిలో. కాబట్టి ఇక మీదట ఈ జంతువుని మాత్రమే పూజించవలను, ఇంక తక్కిన వాటిని పూజించమనకండి. వీటిల్లో ప్రధాన అర్హత మాత్రం గోవులకున్నది. కాబట్టి గోవుల్ని పూజిస్తే గావో విశ్వస్య మాతరః, ఆవులు విశ్వమునకే తల్లులు. గోవుల్లో సకల దేవతలు ఉన్నారు, వాటిని తప్పక మనం అన్నిటికంటే ఎక్కువగా పూజించాలి. వాటిని పూజించమన్నామని తక్కిన వాటిని ద్వేషించడం మొదలెడితే మళ్ళీ మనం అజ్ఞానంలో పడిపోతాం అన్నమాట. ఇది దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. అదే ఇక్కడ మనకి చెప్పిందనమాట. మొత్తం మీద మహానుభావుడు హనుమంతుడు మహావేగముగా సముద్రమును దాటడానికి, ఈ దుష్కార్యాన్ని చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ఎంత గొప్ప పని ఇది, ఎవరూ చెయ్యలేరు. కానీ రామనామ మహిమ వల్ల ఈ దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి, పొందని దాన్ని పొందగలుగుతున్నాడు. అది రామనామ మహిమ.
అందువల్ల రామనామాన్ని జపించేవాడు ఏ పనైనా సులభంగా చేస్తాడు అని విద్యాధరులు విన్నారు మహాత్ముల యొక్క పలుకులు. ఓహో, ఇతడు హనుమంతుడా, మనం భార్యలతో కంగారుబడి పైకి లేచామే, దానికి గల కారణం భూతం కాదు, రాముడి పని మీద సీతాన్వేషణ కోసం వెడుతున్న మహానుభావుడు హనుమంతుని కళేబరం ఇది. మన అదృష్టవంతులం, ఈరోజు హనుమంతుడిని కళ్ళారా చూశాం, మన భాగ్యం మన భాగ్యం అని పొంగిపోయారు వాళ్ళు. వెంటనే వాడు కూడా పైనుంచి నమస్కారం చేశారు, పువ్వులు కురిపించారు. ఇప్పుడు హనుమంతుడికి ఒళ్ళంతా బాగా వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలు, ఇక్కడ ఇంకోటి చెప్పాలి, వెంట్రుకలంటే బాగా ఎర్రని మూతి కలిగిన కోతి మన ఇంటికి వచ్చి అటు ఇటు కదిలినప్పుడు దాని ఒంటి మీద వెంట్రుకలు ఇంట్లో పడితే ఆ ఇల్లు అత్యంత పవిత్రం అయిపోతుంది. ఇక మీద ఎప్పుడైనా పండుకోతులు మీ ఇంటికి వస్తే మళ్ళీ కొండముచ్చులు వెంట్రుకలు కావు, వాటి వెంట్రుకలు వస్తే తుడిచి అవతల పారేయండి. అంటే వాటిని కొట్టమని కాదు, మళ్ళీ నేను చెప్పిన దానికి వ్యతిరేకార్థం ఎప్పుడు తీసుకోకండి. పండుకోతుల యొక్క వెంట్రుకలు అయితే పవిత్రం, తక్కినవి పవిత్రం కావు. కాబట్టి వాటిని మనం ఇంట్లో పెట్టుకోకర్లా. కానీ ఎర్రమూతి కలిగినటువంటి ఈ పండుకోతుల యొక్క శరీరపు వెంట్రుకలు రామములు గనక ఒకవేళ మన ఇంటి దగ్గర విదిలింపబడితే ఆ వెంట్రుకల్ని మీరు తొడవకుండా కొద్ది రోజులు అట్టే పెడితే ఆ ఇల్లు మహేంద్ర పర్వతం అంత పవిత్రం అవుతుందని చెప్పారు మంత్ర శాస్త్రంలో. హనుమత్ కవచాదుల్లో వాటి రోమములకు అంత శక్తి ఉందన్నారు. ఇక మీదట ఎప్పుడైనా వస్తే అవి ఒకవేళ ఇలా విదిలిస్తే ఆ ఎగిరినప్పుడు వెంట్రుకలు పెడితే వాటిని తొడవకూడదు అనమాట. అందుకే సాధ్యమైనంత వరకు పండుకోతుల మీదకి కాలెత్తకూడదు, కొట్టకూడదు. పొరపాటున ఎప్పుడైనా మనకు కోపం వచ్చినా మళ్ళీ వెంటనే ఆంజనేయ వతిపాట్లనను అని చదివేసుకోండి. భగవంతుడికి ఒక లక్షణం ఉంది, మనం పొరపాటు చేస్తే ఒక నమస్కారం చేస్తే క్షమిస్తాడు. ఇంట్లో వాళ్ళు కూడా క్షమించరు. ఒక ఆంజనేయుడికి మాత్రం ఉన్న లక్షణం ఏమిటంటే క్షమాగుణం. మీరు రాముడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయుడు తలుచుకుంటే ఆయన చాలా సంతోషిస్తాడు. ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి రామ అనండి, ఆయనకు పొంగిపోతాడు. ఆ ఇద్దరికి ఉన్న బంధం ఏమిటంటే ఈయన దగ్గర ఆయన్ని, ఆయన దగ్గర ఈయన్ని తలుచుకోవాలట. ఆంజనేయ నువ్వు ఎంతో గొప్పవాడు అని పొగిడినా ఊరికే సంతోషిస్తాడు తప్ప, అదే రామా రామా అనండి ఆంజనేయుడి దగ్గర, ఇక ఆ క్షణమే వచ్చి మన ఇంట్లో కూర్చుని మన పనులన్నీ దాసుడు చేసినట్టు చేస్తాడు ఆయన. రాముడు కూడా అదే చెప్పాడు, మా ఆంజనేయుడి కథ ఎవరైనా చెప్పారంటే వాడి బాధ్యత నాదన్నాడు. అందుకే మనం రాముడి మన బాధ్యత తీసుకోవడం కోసం 40 రోజులు చెప్పుకుంటున్నాం, సరదా కోసమా. ఈ వినే మీ అందరికీ గ్యారంటీగా రామానుగ్రహం కలుగుతుంది. నా భక్తుడు ఆంజనేయుడు నా ప్రాణం, కహా భరత సమతమ ప్రియభాయి అంటాడు హనుమాన్ చాలీసాలో. నువ్వు భరతుడి లాంటి వాడు అన్నాడు ఆయన. మనందరినీ భరతుడిలా చూస్తాట హనుమంతుని కథ వింటే. 40 రోజులు శ్రద్ధగా 6:30కి మాత్రం టైం తప్పకుండా వచ్చారా, మీకు గ్యారంటీగా భరతుడిని ఎలా చూశాడో రాముడు అంత బాగా చూస్తాడు. కొంచెం 7ంటికి వచ్చారా, కొద్ది తేడా వస్తుంది అనమాట. వాళ్ళు ఎక్కడ 8ంటికి వచ్చారనుకోండి ఇంకా తక్కువ వస్తుంది. ప్రసాదం టైంకి వచ్చారనుకోండి ప్రసాదం మాత్రమే మిగులుతుంది. అందుకని 6:30 కల్లా కాస్త శ్రద్ధగా వచ్చి వినండో ఈ బాబోయ్ అనడానికి గల కారణం, మధ్యలో మళ్ళీ బయటికి వెడితే భరతుడు అంత ప్రేమగా చూడట, అందువల్ల కూడా మధ్యలో అస్సలు బయటికి వెళ్ళకూడదని శాస్త్రం అనమాట. మొత్తం మీద రాముడికి ప్రీతిపాత్రులం అవ్వాలంటే హనుమంతుని కథ వినాలి, హనుమంతునికి ప్రీతిపాత్రులం అవ్వాలంటే రామకథ ఉండాలి. రెండూ కలిస్తేనే సంపూర్ణ హనుమద్వైభవం. రాముడు ఉంటాడుగా హనుమంతుడి కథలో, హనుమంతుడు ఉంటాడు రాముడి కథలో. ఆ రెండింటికి అవినాభావ సంబంధం. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవటమే ఈ 40 మండల రోజుల దీక్షా కార్యక్రమంలో ప్రధానోద్దేశ్యం అన్నమాట. ఇప్పుడు ఆయన హనుమంతుడు ఆ కొండ మీద ఒక్కసారి రోమాలని దులిపేశాడు. అంటే శరీరాన్ని హుమ్ అన్నాడు. అనగానే ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ అలా నెక్కబొడుచుకుని పైకి లేచాయి, కొన్ని రోమములు కింద కూడా రాలాయి. ఈ రెండు మళ్ళీ ఇంకోటి కూడా ఉందండి, గోవుల రోమములు. ఆవు శరీరం మీద ఉన్న వెంట్రుకలు ఏ ప్రాంతంలో పడతాయో ఆ ప్రాంతం శ్రీకృష్ణ పరమాత్ముడు నివసించే గోలోకమే. అందుకే ఇప్పుడు గో సంరక్షణ సమితికి నేను రోజు చూశారో లేదో ప్రవచనానికి ముందు గోవుల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తున్నాను. ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నానంటే ఒక్కసారి గోవుల చుట్టూ ప్రదక్షిణ చేశామంటే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. ఏ రోజైనా ఆవులకి ప్రదక్షిణ చెప్పితే నాకు ఉపన్యాసం చెప్తే తోచదు ఉన్నప్పుడు, లేకపోతే గో సంరక్షణ ఎలాగూ మనం ఏం చేయలేం. ఇప్పుడు మేము కూడా మా పీఠం తరపున గొప్ప గో సంరక్షణ సమితిని మా పీఠానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో, నాకు అదృష్టం హనుమంతుడు అని శిష్యుడు తయారాడు, వాడి పేరే హనుమంతు, వాడి చూస్తానన్నాడు. అందుకని శీఘ్రకాలంలో అపూర్వంగా గో సంరక్షణ సమితిని మా ప్రణవపీఠంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేమని కాదు, అందరం చెయ్యాలి. కాకపోతే అందరం పీఠాలు స్థాపించలేకపోవచ్చు కాబట్టి పీఠాలు ఉన్న చోట వాటికి సాయం చేస్తే మనం చేసినట్టే. ఆవు కోసం మనం ఇంత పిసర ఖర్చు పెడితే అది మనకి కొండంతయి మనల్ని రక్షిస్తుంది. గోవు శరీరం మీద వెంట్రుకలు, ఆ పండుకోతులు హనుమత్ స్వరూపాలైనటువంటి వాటి వెంట్రుకలు, ఈ రెండు అత్యంత పవిత్రం.
ఇంకో రహస్యం చెప్పనా, రఘు అని ఒక మహారాజు ఉన్నాడు. అంటే రాముడికి ఆయన పేరు మీదే రాఘవుడు అని పేరు వచ్చింది. రఘువు కొడుకు అజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుడి కొడుకు రాముడు. అంటే రామచంద్రుడికి ముత్తాత. ఆ రఘు మహారాజు గారు వాళ్ళ నాన్నగారి కోసమని ఒక గొప్ప యాగం చేశాడు, అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం చేసిన వాడు తనకు ఎక్కడ పోటీ వచ్చేస్తాడో, ఇంద్ర పదవికి ఎక్కడ పోటీ వస్తాడో అనే భయంతో ఇంద్రుడు అశ్వమేధ యాగం చేసే వాళ్ళ గుర్రాలు దాచేస్తాడు. అలాగే రఘుమహారాజు గారు అశ్వమేధ యాగానికి గుర్రాన్ని విడిచిపెట్టి ఆ గుర్రం వెంట వెడుతూ ఉంటే హఠాత్తుగా ఇంద్రుడు వచ్చి అదృశ్య రూపంలో ఈ గుర్రాన్ని ఎత్తుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ గుర్రం మాయమైపోయింది, కనబడలేదు. దాంతో రఘువు మా నాన్నగారి చేత అశ్వమేధ యాగం చేయించాలి, తీరా చూస్తే గుర్రం మాయమైపోయింది, ఈ గుర్రం లేకుండా ఇంటికి వెడితే మా నాన్నగారి దగ్గర తల ఎలా ఎత్తుకుంటాను అని బాధపడ్డాడు. ఆ సమయంలో అక్కడికి ఆకాశం నుంచి కామధేను వచ్చింది. కామధేను వచ్చి నా వెంట్రుకల మీద నుంచి కొంచెం చెమట వస్తుంది, ఆ వెంట్రుకలు చెమట నీ కళ్ళకి రాసుకో అంది. వెంటనే ఆవు శరీరం మీద నుంచి వచ్చి ఆ వెంట్రుకలు ఇలా లాగాడు, ఇలా చేత్తో తుడిచాడు. తుడవగానే 4-5 వెంట్రుకలు కాస్త చెమట చేతికి అంటుకుంది. దాన్ని కంటికి పూసుకోగానే ఆకాశంలో ఎగిరి వెడుతున్న ఇంద్రుడు కనబడ్డాడు, దివ్య దృష్టి. రోజు ఆవుల్ని ప్రేమగా నిమిరి, అంటే మళ్ళీ వెంట్రుకలు పేక్కడి బలాత్కారంగా. ఈ చెప్పడం చాలా డేంజర్గా ఉంది నాకు ఈ మధ్యన. ఆవు పేడ మంచిది, ఆవు మూత్రం మంచిది అంటే దాన్ని తోకెత్తి పొయ్యో అని ప్రాణం తీసేస్తున్నారు. ఈ అజ్ఞానపు భక్తి మంచిది కాదు. మళ్ళీ వాటిలో సుఖంగా ఉండనివ్వండి. అవి తినవంటే బలాత్కారంగా శనగలు పెట్టి వాటికేమో లేనిపోయిన రోగాలు తెచ్చిపెడితే ఎలాగా? వాటికి సంరక్షణ చేసేవాళ్ళు ఉన్నవాళ్ళకి ఇవ్వండి చక్కగా, అంతే తప్ప వాటిని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఊరికే ప్రేమగా అలా నిమిరితే, ఆ నిమిరినప్పుడు దాని చెమట మన చేతికి అంటుకుంటే, అది రోజు కళ్ళకి రాసుకుంటే కొంతకాలానికి మనకి తెలియకుండానే దివ్య దృష్టి, భగవంతుణ్ణి చూచే శక్తి వస్తుంది. ఇది నిజం, శాస్త్ర సమ్మతం. రఘువంశంలో కాళిదాసు రాశాడు. అప్పుడు ఆయనకి దివ్య దృష్టి కనబడింది, ఇంద్రుడు కనబడ్డాడు. ఇంద్రుడితో యుద్ధం చేశాడు రఘువు. ఇంద్రుడు వజ్రంతో కొడితే అంత దెబ్బతిని కింద పడిపోయి మళ్ళీ లేచాడు. అప్పుడు ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. నా వజ్రాయుధం దెబ్బతిని బతికిన వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు నాయన, నువ్వు సామాన్యుడివి కాదు బాబు, కానీ గుర్రం ఇవ్వకూడదు. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి యజ్ఞము చేసిన ఫలితం అతనికి ఇచ్చి జరిగింది చెప్పి పెడతాను అని చివరికి ఇంద్రుడు కూడా దిగొచ్చాడు. ఇంద్రుడు ఆకాశంలో వెడుతూ ఉంటే ఆ దృశ్యమును కూడగలిగే శక్తి, దివ్య దృష్టి కేవలం ఆవు యొక్క చెమట జలానికి వెంట్రుకలకి ఉన్నదన్నమాట. అంత పవిత్రం గోవులంటే. అందులో కూడా కపిల గోవు మరింత గొప్పది. కోతులలో అయితే వానరములలో ఎర్రమూతి కలిగినటువంటి కోతుల్నే వానరములు అంటాం. కొండముచ్చులు నల్లగా ఉంటాయే వాటిని గోపుచ్చములు లేక గోలాంగోలము అంటాం. అవి వేరు, ఇవి వేరు. ఈ ఎర్రని కోతుల యొక్క వెంట్రుకలకి, ఆవుల యొక్క వెంట్రుకలకి అంత మహత్తర శక్తి. ఎన్నో యుగాలుగా మంత్రశాస్త్రాలు మనకిచ్చాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ వెంట్రుకలు అలా విదిలించాడు. మొత్తం దాంతో కొండంతా కదిలిపోయింది, వెంట్రుకలు కింద రాలేయి. దాంతోపాటు కాళ్లతో కొండని మళ్ళీ కదిలించాడు. ఈ వెంట్రుకలు ఎందుకు విదిలిస్తారంటే ఇది కూడా యోగాభ్యాసంలో ఒక మార్గం. శరీరం అంతా ఒక్కసారి మళ్ళీ సన్నిహితం చేసుకోవటం, ఓపికను తెచ్చుకోవడం అన్నమాట. ఆపై ఒక్క అరుపరిచాడు. ననాద సుమహానాదం సుమహానివతో యదః. మేఘం గర్జించినట్టుగా, ఉరిమినట్టుగా హుమ్ అన్నాడు. అది హుప్పన్నా కూడా కోతులు ఉప్పు ఉప్పు అని అరుస్తాయే, ఈయన అలా అరిస్తే ఓంకారంలో ఉందట. అందుకే ఈయన ప్రణవనాదం చేసినట్టు అనిపించింది చూచేవారికి అందరికీ అన్నమాట. అంత మధురంగా అరిచాడు ఆయన. ఇవన్నీ యోగుల చేష్టలు. పైకిలాగా కోతి చేష్టలా కనపడతాయా? హనుమంతుడు చేసేవన్నీ ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, సమాధి, ఇటువంటి అష్టాంగ మార్గాల్లో ఒక్కొక్క మార్గం. అవన్నిటిల్లో ఇందాక మీకు ప్రారంభంలో కూడా చెప్పారు కదా, తల ఇలా పైకెత్తాడు ఆబోతుల. అలా తల పైకెత్తితే సమం గ్రేవ శిరో అస్థి, తల పైకెత్తి మెడను చక్కగా ఇలాగ చాచి వాడు ప్రాణాయామం చేయడాన్ని నిజంగా దేవతలంతా మెచ్చుతారు. అటువంటి వాడికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని శాస్త్రం. ప్రాణాయామ ప్రక్రియల్లో తలలు ఇలా పైకెత్తడం, శరీరాన్ని నిటారుగా ఉంచడం కూడా ఒక ప్రక్రియ. ఇప్పుడు ఈయన దూకే ముందు ప్రాణాయామం చేస్తున్నాడు. ఎందుకంటే యోగి అయితేనే సీతాన్వేషణకి వెళ్ళగలుగుతాడు. ఇందులో ఒక అపూర్వమైన అంతరార్థం, మరొక సూక్ష్మార్థం ఉన్నది. ఇప్పుడు ఈయన వెళ్ళేది ఎక్కడికి? లంకకి. లం అంటే ఏమిటి? భూమి అని అర్థం. లం అనే ఒక అక్షరమునకు భూతత్వము. మీరు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇందులో. అలాంటి వాళ్ళు రోజు అది చదువుతున్నప్పుడు ఏమంటున్నారు? ఓం లం
పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అంటున్నారా? అక్కడ లం అంటే ఏమిటి? పృథివ్యాత్మనే భూతత్వము కలిగినది. లం అనే బీజమునకు భూమి యొక్క లక్షణము కలది. అటువంటి తల్లి నీకు గంధం ఇస్తున్నాను. ఎందుకంటే గంధం భూలోకం నుంచి వచ్చింది కనుక భూమి యొక్క లక్షణమే వాసన. పృథివీ గంధవతి అని. పృథివీ యొక్క లక్షణం గంధం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది. అగ్నికి తేజస్సు కాంతి అన్నమాట దాని లక్షణం. నీటికి రుచి మనకి దాని మీద. అందుకే శబ్ద రూప రస స్పర్శ గంధాలు అన్నారు. శబ్దము ఆకాశం, రూపం అగ్నిదన్నమాట, రసము అంటే రుచి అదే నీళ్ల యొక్క లక్షణం, స్పర్శ అది వాయువు, గంధం భూమి. అందుకని వరసగా పృథివ్యాపస్తేజో వాయురాకాశములు వెనక నుంచి వరసగా మళ్ళీ శబ్ద రూప రస స్పర్శ గంధాలు అని చెప్పారన్నమాట. ఈ 5 భూతాలకి 5 గుణములు ఉన్నాయి. ఆ గుణములలో భూమి యొక్క గుణము గంధము. అందుకనే భూదేవి లక్షణము కలిగినవు అమ్మా నీకు గంధం ఇస్తున్నాము అని చెప్పాం. అంటే లం అనే ఒక అక్షరమునకు భూతత్వము. ఈ భూతత్వం కలిగినది కా అంటే కలిగి ఉన్నది. లం అనే అక్షరము కలిగినది, తత్వము కలిగినది లంక. అనగా భూతత్వం కలిగిన శరీరమే లంక. భూమి తత్వం కలిగిన శరీరము అంటే అర్థం ఏంటన్నమాట? మన శరీరం మృణ్మయం, మట్టిమయం. ఈ చర్మం అంతా మట్టితో ఏర్పడింది. మీరు ఎంత స్నానం చేసినా మళ్ళీ ఇలా అంటే అందుకే మట్టే మిగిలేది. అందుకే మట్టిలో పుట్టాడు. ఈ శరీరం మృణమయం, మళ్ళీ మట్టిలో కలిసిపోవలసిందే తప్ప ఈ శరీరంతో పైకి వెళ్ళే అధికారం లేదు. అలా వెళ్ళిన వాళ్ళు ఎవరో 2-3 మహానుభావులు, హరిశ్చంద్రుడో లేక ధర్మరాజు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఆకాశగంగలో మునిగి స్నానం చేస్తే కానీ ఇది శుద్ధి అవ్వదు. కాబట్టి ఈ శరీరం మృణ్మయము. ఈ మట్టితో తయారు చేయబడిన శరీరమే లంక. లంక అనే నగరం పైకల నగరంలా కనబడుతున్నది కానీ మన శరీరమే. శరీరంలో 10 ఇంద్రియాలు ఉంటాయి. ఏమిటా ఇంద్రియాలు? ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. మాట్లాడే మాట వాక్కు, చేయి అంటే పాణి, పాదం నడిచేటటువంటి కాలు, పాయు ఉపస్థ. పాయు అంటే మలద్వారం, ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ 10 ఇంద్రియములతో కూడిన శరీరము లంక. ఆ 10 ఇంద్రియాలే రావణుడికి 10 తలలన్నమాట. అది అంతరార్థం. ఈ 10 ఇంద్రియాలకి లొంగిపోయాడు వాడు. ఇందులో అహంకారం రావణాసురుడు, మమకారం కుంభకర్ణుడు. అన్నయ్య నువ్వు చేసింది తప్పు, అయినా నీ మీద మమకారంతో నేను నిన్ను విడిచిపెట్టను అంటూ కూడానే వచ్చి పాపం చచ్చిపోయాడు. ఆ మమకారమే కొంప ముంచింది. ఇంద్రజిత్తు కామం. అతని అనుయాయులైనటువంటి తక్కిన ప్రహస్తాదులు క్రోధాదులు. ఇందులో కూడా వివేకం ఉంది. ఆ వివేకమే విభీషణుడు. అందుకే విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ. ఇంత శరీరంలో కూడా కొంచెం బుద్ధి ఉంటుందిగా, ఆ బుద్ధి విభీషణుడు. ఇంక ఇది కాకుండా ఈ శరీరంలో ప్రధానమైనది జీవాత్మ. ఆ జీవాత్మయే సీతాదేవి. ఆ జీవాత్మని మళ్ళీ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళే గురువుగారు హనుమంతుడు. ఈ హనుమంతుడికి నిత్యం ఆచార్యుడికి మూలదేవత ఆ పరబ్రహ్మం. ఆ శుద్ధ పరబ్రహ్మమే రామచంద్ర ప్రభు. అంటే ఎవరైనా లంకలో అడుగు పెట్టాలంటే 4 రకాలుగా అడుగు పెడతారట. ఈ శరీరంలో జీవులు బద్ధులై ఉంటారు. ఈ బద్ధులైన జీవుల్లో ఒకరెవరు? రాక్షస స్త్రీలు, రాక్షసులు. వీళ్ళంతా ఉద్యోగంతో ఉన్నారు అక్కడ. వాళ్ళు అక్కడ వ్యసనాల పాలై ఉన్నారు. ఈ శరీరంలో ప్రవేశించిన జీవులు శరీరం అంటే తెలియక వ్యసనముల పాలై నాశనం చేసుకుంటున్నారుగా. సాయంత్రం అయ్యేసరికి తాగి తందనాలాడి అజ్ఞానంతో పడి ఎప్పటికీ ఎర్రజెండాలే పుచ్చుకుంటూ రాముడు లేడు, దేవుడు లేడు, మూఢ విశ్వాసాలంటూ పలికే ఈ దౌర్భాగ్యులు ఉన్నారే పైన. ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ పేర్లు కర్మ సీతారాముడు, నారాయణుడు, మళ్ళీ దేవుడి పేర్లే వాడికి కావాలి ఈ దౌర్భాగ్యులు. ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ లేకుండా నీచత్వంతో దురదృష్టవశాత్తు శరీరాల్లో ప్రవేశించిన వాళ్ళు రాక్షసులంటే వీళ్ళనమాట. ఇంకా రెండోది ఎవరన్నమాట? రావణుడి లాంటి వాళ్ళు. అధికారం ఉండి కామక్రోధాదులతో నాశనం అయిపోయేవాళ్ళు వీళ్ళు. మూడో వాళ్ళు ఎవరు అంటే సీత. ఆవిడ జీవాత్మ. ఇష్టం లేకపోయినా ఏదో కర్మ వల్ల మన కర్మలను సేకరించి అక్కడ చేరింది. అయినా రామనామాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఈ బంధనం నుంచి బయటపడింది. రావణుడు అతని అనుయాయులు ఈ బంధం నుంచి బయటపడరు చచ్చేదాకా. కానీ సీత బయటపడింది, ఎందుకంటే పరబ్రహ్మని పట్టుకుంది కనుక.
కానీ అసలు కర్మతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా లంకకి వెళ్ళి చూడవలసినవి చూసి అవసరమైతే దాన్ని తగలబెట్టి ఆ శరీరాన్ని వెనక్కి రాగలిగిన వాడు హనుమంతుడు. అది గురువు గారి లక్షణం. అందువల్ల గురువులా ఉండాలి. సీతాదేవి జీవాత్మస్వరూపంగా దిగొచ్చిన ఆవిడ చాలా గొప్ప తల్లే, అయినా పరబ్రహ్మమును విడిచిపెట్టకుండా ఉంది కాబట్టి ఆవిడ స్వేచ్ఛగా బయటకు వచ్చింది. ఇక తక్కిన వాళ్ళంతా ఈ శరీర భ్రమలకి గురై చివరికి నశించిపోయి మోక్షం పొందకుండా ఉన్నారు అని అంతరార్థం అన్నమాట. వీటికి వెళ్ళేటటువంటి గురువుగారు ఇప్పుడు హనుమంతుడంటే, అందుకే హనుమంతుడు ఒక మహాయోగి వలె ప్రవర్తిస్తున్నాడు. ఆకాశ మార్గాన్ని ఒక్కసారి అలా చూశాడు. మార్గమాలోకయన్ దూరాదోర్ధ్వం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆయన ఏం చేశాడు? ఆకాశం కేసి తీవ్రంగా చూచాడు. వెళ్ళబోయే మార్గం అనగా తాను ఏ ఆధ్యాత్మిక మార్గమును ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్న మార్గం మంచిదవునా కాదా, వెళ్లే మార్గంలో అడ్డులు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఒకసారి పరిశీలించాడు. రంగంలోకి అడుగు పెట్టడం కాదు, అడుగు పెట్టాక చివరిదాకా ఆ రంగంలో ప్రయాణించి చివరికి విజయం పొందాలంటే ముందే అవగాహనకి రావాలి. అందుకని ఆకాశ మార్గాన్ని చూచాడు. హుమ్మని ప్రాణాలను లోకలు ఒక్కసారికి స్తంభింపజేశాడు. ప్రాణాలను గట్టిగా బిగబడితే గాని పైకి ఎగరలేడు గనక ఎగిరే ముందు మోకాళ్ళు ఒకసారి వంచాలి. మనం ఆ వంచాలంటే గట్టిగా గాలి పీల్చుకోవాలి. అలా పీల్చుకున్నాడు. ఇన్ని విధములుగా ఆ మహానుడు భావుడు ఒక్కసారి వాయువుల్ని పీల్చుకుని ఇప్పుడు కిందకి చూశాడు. జామని వెళ్ళిపోవడమే కాదుగా, చెప్పి వెళ్ళాలిగా. ఎప్పుడైనా సరే నాయనలారా, వానరులారా, మీరంతా నన్ను ప్రోత్సాహపరిచారు, సీతాన్వేషణకి లంకకి వెడుతున్నాను, వెళ్ళొస్తాను ఒకసారి చెప్పాలి. చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళు బెంగెట్టుకుంటారు. హఠాత్తుగా వచ్చాను చెప్పకుండా పోయామంటే అలాగే అజ్ఞానులు అలా చేస్తారు. గురువుగారి దగ్గర కనబడి మాయమైపోతూ ఉంటారు. అలా మాయమైపోకూడదు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వానరాన్ వానరశ్రేష్ఠ యదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త శరస్యసన విక్రమః గచ్చేతద్వద్ గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యదివా త్రిదివే సేతాం నద్రక్ష్యామి కృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానమానయిష్యామి రావణం ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం సర్వథా కృతకార్యోహమేష్యామి సహసీతయా. ఇవి గొప్ప శ్లోకాలు, సముత్సాహంతో కూడిన శ్లోకాలు. హనుమంతుడు వానరులతో ఇలా అన్నాడు. వానరశ్రేష్ఠుడు ఏమన్నాడు? నాయనలారా, వానరులారా, ఇప్పుడే నేను లంకానగరానికి వెడుతున్నాను. ఎలా వెడతాను? రాఘవ నిర్ముక్త శరస్యసన విక్రమ. రామచంద్రుడి బాణం ఎప్పుడు అమ్ముల పొదిలో ఉంటుంది. ఈ వెనక ఉన్న అమ్ముల పొదిలో నుంచి రాముడు ఒక బాణం తీసి ధనుస్సుకు ఎక్కుపెట్టి విడిచిపెడితే ఆ విడిచిపెట్టబడిన బాణం ఎంత వేగముగా వెడుతుందో అలా వెడతాను. అంటే నేను రామబాణంలా వెడతాను. ఇందులోనే ఉంది అంతరార్థం. రామబాణం తనంత తాను కదలదు, ఓ పుల్లలా పడి ఉంటుంది వెనక. కానీ ఒక్కసారి రాముడు దానిని తీసి ఎక్కుపెట్టి విడిచాడో వాయువేగంతో వెళ్ళిపోతుంది, మహావేగంతో. ఇంక వెళ్ళిందంటే దారిలో దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. రామబాణానికి తిరుగులేదు, అమోఘము అన్నారు. అందుకే అంటే వ్యర్థము కాదు రాముడు బాణం వేశాడంటే. ఈ బాణం వెళ్ళాక లక్ష్యాన్ని ఛేదించి వాణ్ణి చంపడమో చీల్చడమో చేసి, చంపడానికి ఇష్టం లేకపోతే పీడించి, ఆ తర్వాత వచ్చి సముద్రంలో ములిగి స్నానం చేసి శుద్ధి అయి అప్పుడు వచ్చి అమ్ముల పొదిలో చేరుతుంది. ఎప్పుడైనా అంతే రామబాణం. సముద్రంలో ఒకసారి ములిగి అప్పుడు శుద్ధి అయ్యే తిరిగి అందులో ప్రవేశిస్తుంది. అంటే రాముడు విడిచిపెట్టకపోతే ఎందుకు పనికిరాని పుల్ల కూడా రాముడు ఎక్కుపెట్టి విడిస్తే ఆగకుండా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంది. పైగా వాయువేగంతో వెడుతుంది. నేను కూడా అంతే, రాముడు చెప్పకపోతే పుల్లలా పడుంటాను కర్రలా. కానీ ఇప్పుడు రాముడి పని గనక బాణంలా వెడుతున్నాను మహావేగంగా. వెళ్ళిన వాడిని ఎలా పెడతాను? శసన విక్రమ, వాయువేగంతో వాయుపరాక్రమంతో వెడతాను. అంటే చెప్పకుండానే నేను మధ్యలో ఆగను అన్నాడు. రామబాణం ఆగదుగా. ఇప్పుడు ఈయన కూడా నేను ఎక్కడ ఆగను అన్నాడు, నిలబెట్టుకున్నాడు. తర్వాత దారిలో మనకి అంతా అదే గొడవ.
ప్రయాణం అయ్యాక దారిలో 5 నిమిషాలకు చోట ఆగి టీ పోసి కాఫీ పోసి ఇడ్లీ తిని సెల్ ఫోన్ మాట్లాడుకుని వెళ్ళడానికి మనలాంటి వాడు ఆయన. ఒకసారి బయలుదేరితే ఎట్టి పరిస్థితులలో దారిలో ఆగని అపూర్వమైనటువంటి వేగము కలిగిన వాడు. అలా ప్రతిజ్ఞ చేసి వెడుతున్నానన్నాడు. అలా లంకా నగరానికి ఎడతాను. అది లంక మామూలుది కాదు, రావణపాలితమైన లంక. అక్కడికి వెళ్ళి అణువణువున సీతాదేవి కోసం గాలిస్తాను. చెట్లు, కొండలు, సెలయేళ్ళు, గుట్టలు, మిట్టలు, భవనాలు, బురుజులు అన్నీ వెతికి 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 అక్కడ సీత కనబడితే సరే సరి. సీత కనబడకపోతే అనేనైవహి వేగేన గమిష్యామి సురాలయం, అదే వేగముతో స్వర్గానికి వెడతాను. మళ్ళీ వేగం తగ్గించను, అంత వేగంతో స్వర్గలోకానికి వెడతాను. స్వర్గలోకంలో ఇంద్రాదుల భవనాలన్నీ గాలించి సీత కోసం తెగ తిరుగుతాను. అక్కడ సీత కనబడితే సరే సరి, కనబడకపోతే మళ్ళీ అదే వేగముతో లంకా నగరానికి వచ్చి, ఓరి రావణ, సీత ఇటు లంకలోనూ లేదు స్వర్గంలోనూ లేదు, నువ్వే తీసుకెళ్ళావని మాకు తెలుసు, కాబట్టి మొత్తం నిన్నే తీసుకెళ్లి రావణుని ముందు పారేస్తానని లంకా నగరాన్ని రావణునితో పాటు నా తోకతో చుట్టి కట్టి రాముడి కాళ్ల ముందు పెట్టి అప్పుడు నా పని ముగిస్తాను. రావణునితో పాటు లంకని పట్టుకుపోతానన్నాడు. లంకాయాం జనకాత్మజాం అనేనైవహి వేగేన గమిష్యామి సురాలయం యదివా త్రిదివే సీతాం నద్రక్ష్యామి కృతశ్రమ బద్ధ్వా రాక్షసరాజానమానయిష్యామి రావణం ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య అన్నాడు అనమాట. అంటే లంకని పెకలించి ఎత్తేసి కొండంతో పాటు మొత్తం కొండలతో గుట్టలతో ఉన్న లంకంతా పీకి పట్టుకొచ్చి రావణునితో పాటు రాముడి కాళ్ళ దగ్గర పారేస్తాను. ఏమైనా సర్వతా కృత కార్యోహం, ఏ పని చేసినా ఎంత శ్రమపడినా సరే మొత్తం మీద సీతతో పాటే వస్తాను. అదే ఆయన ఏష్యామి సహసీతయ అంటే అంతరార్థం ఏంటనమాట, సీతను చూసే వస్తాను. సీత అనే శబ్దం నా చెవులో పడాలి, సీత అనే రూపం కళ్ళ ముందు పడాలి. సీతతో వస్తానంటే సీతను తీసుకొస్తానని కాదు, సీతను చూచి వచ్చేదను, సీతను చూడకుండా మాత్రం రాను. ఒకవేళ కుదరకపోతే ఇంకేదైనా చేస్తాను, సీత లేకుండా మాత్రం రాను. ఎందుకంటే నేను రామబాణాన్ని గనక. రామబాణానికి తనకి శక్తి లేదు, కానీ రాముడి వల్ల ఉంది ఆ శక్తి. నాకు కూడా అంతే, నేను ఉత్తినే కోతిని, కానీ రామనామం చేయటం వల్ల రాముడిని తలుచుకుని ఎగరడం వల్ల నాకు అపూర్వ శక్తి వచ్చింది, విజృంభించి వెడతాను. సీత లేకుండా రాను. ఎంత ఆత్మబలం ఉండాలి. దీనిని ఉత్తమ జాతి లక్షణము అంటారు. ఉత్తములైన సాధకులు ఒక పని చేసే ముందే ఈ పని మనము చెయ్యగలమా లేదా అని ఆలోచిస్తారు. ఒకసారి మొదలుపెట్టాక ప్రాణం పోయినా ఆ పని అవ్వకుండా వెనక్కి రారు. అధములేంటి, అసలు ఏ పని చేయరు, మనం ఎక్కడ చేస్తాం అని ఇంట్లో కూర్చొని నిద్రపోతారు వాళ్ళు. అలాంటి నీచులుగా ఉండకూడదు మనం. ఇంకా మధ్యములను ఉంటారు, అంటే అన్ని పనులు సగం మొదలెట్టి ఆపేస్తారు. 40 రోజులు పురాణం వింటామంటారు, 20 రోజులు పోయాక పెళ్ళని ఎక్కడికో పోతారు. లేదా ఏదన్నా పని చేస్తామని ముందు సంకల్పించి సగంలోకి వచ్చాక భయపడి వెళ్ళిపోతారు. నిజంగా అనుకుంటున్నాం కానీ సముద్రంలో సగం ఈదాక వెనక్కి వెళితే అంతో ముందుకెళ్ళినా అంతే. కానీ ఈ అజ్ఞానం భయం వల్ల వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట. ఏ రంగంలోనూ రాణించలేరు. ఎక్కువ మంది మధ్యములు ఉంటారు. అలా కాకుండా హనుమంతుడిలాగా ఉత్తమ స్థాయికి చెందాలి. పని చేసే ముందే బాగా ఆలోచించి అటు ఇటు తిరిగి తన శక్తిని పరీక్షించుకుని ఒక్కసారి జయ శ్రీరామని ఎగిరాడు, ఇక వెనక్కి తిరిగి రాలేదు ఆయన. అలా ఉండాలన్నమాట ఆత్మధైర్యంతో. అలా ఉత్తమ జాతికి చెందిన ఈయన ఏమైనా సీతనే చూచి వస్తాను, సీత లేకుండా రానని హుమ్మని పైకి లేచాడు. ఒక్కసారి పర్వతాన్ని ఒక్క ఊపి కాళ్ళతో ఝామని పైకి లేచాడు. ఉత్పపాతాత వేగేన వేగవాన విచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే సకపి కుంజరహ. అప్పుడు అతడు తనను తాను, నేను గరుత్మంతుణ్ణి, అంత వేగంగా వెడుతున్నాను అనుకున్నాడు. ఇలా ఊహించుకుని గరుత్మంతుడితో పోల్చుకుని రివ్వన పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరిగింది, ఆయన పైకి లేవగానే ఈ తొడలతోటి భూమిని కంపింపజేసి రివ్వుని పైకి లేవగానే ఈయన తొడల వేగమునకు ఆ కొండ చుట్టూ ఉన్న చెట్లన్నీ పైకి లేచిపోయాయి. పెద్ద తుఫానుగాలు వస్తే చెట్లు పడిపోయినట్లుగా లేచిపోయాయి అన్నమాట. ఆ లేవడంలో కూడా తొడల వెంటబడ్డాయిటవి, గాలికి కొట్టుకొచ్చేస్తున్నాయి. సుడిగాలి వేస్తే బయట ఉన్న ప్లాస్టిక్ తుక్కు గడ్డి పరకలు గాల్లో లేచిపోతాయి చూసారా, చిన్న సుడిగాలికే లేచిపోతున్నాయంటే హనుమంతుడు పైకి లేచినప్పుడు వచ్చిన గాలి ఎటువంటి గాలి, అది మామూలు గాలి కాదు, ప్రభంజనం. ఆ ప్రభంజనానికి చెట్లన్నీ రివ్వున పైకి లేచిపోయాయి, హనుమంతుడు వెంటబడ్డాయి. ఒక ముహూర్త కాలం హనుమంతుడి వెంట ఈ చెట్లు వచ్చాయి.
ఈ హనుమంతుడి వెంట వస్తున్న చెట్లు చూడ్డానికి ఎలా ఉన్నాయంటే సైన్యాయివ మహీపతిం. ఒక మహారాజు గారు ముందు పెడుతున్నారు, ఆయన వెనక సైన్యం వస్తున్నట్టుగా హనుమంతుడు ఒక మహారాజు, ఆయన వెనక చెట్లన్నీ సైనికుల్లో వస్తున్నాయి అన్నమాట, ఎగురుకుంటూ గాలికి. అలా కొంత దూరం వెళ్ళాయి. దాంతో కొంతసేపు వెళ్ళాక గాలి వేగం తగ్గుతుంది. ఆ వేగం తగ్గుతున్నప్పుడు చెట్లు కొంచెం దూరం అవుతున్నాయి. మొదట్లో వచ్చినంత వేగం, పైకి లేచినప్పుడున్న వేగం ఆకాశంలో ఉండదు. మీరు ఎప్పుడైనా విమానాన్ని చూడండి, రివ్వని ఒకసారి టేకాఫ్ తీసుకుంటున్నప్పుడు ఉన్న వేగం పైకి వెళ్ళాక తగ్గుతుంది అనమాట. పైన కేవలం ఎగురుడే తప్ప ఈ గాలి ఉండదు. పైకి లేచేటప్పుడు మాత్రం ఒక్కసారి జామ్మని లేస్తుంది. ఆ దెబ్బకి రన్వే అంతా కదిలిపోతుంది ఒక క్షణం. అలాగా ఈ కొండ మీద నుంచి వచ్చిన చెట్లు హనుమంతునితో కొంత దూరం వెళ్ళాక కొంత వేగం తగ్గింది. ఆ వేగం తగ్గుతున్నప్పుడు ఎలా ఉందిట, స్వబంధుమివ బాంధవాహ. మన ఇంటికి వచ్చిన బంధువులతో పాటు బయటకు వచ్చిన బంధువులు క్రమంగా ఏం చేస్తారు, ఇక వెళ్ళొస్తాం అని వేగం తగ్గించి నిలబడతారు. అలా నిలబడినట్టుగా ఉందట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.